నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ స్వీయవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జానపద గాయకురాలు అరుణ గారు. నమస్కారం అరుణ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు అరుణ గారు? బాగున్నా మేడం. ఎటువంటి పాటలు పాడతారు అరుణ గారు మీరు? ఫోక్ సాంగ్స్ పాడతా మేడం. పల్లె పాటలు, పనికి వెళ్తా పనితో పాటు పాట పాడతా. ఇంకా మీరే రాసుకుంటారా? నాకు చదువు అనేది రాదు మేడం. చదువు రాదు, నార్మల్గా నేర్చుకోవడం అంటే మైండ్కే గుర్తుకు అంతే. చదువు కూడా ఒక్కొక్క అక్షరం కూడా రాదు నాకు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇలా పాటలు పాట? చిన్నప్పటి నుంచి పాటలు పాడతా. నార్మల్గా బయటకు వెళ్ళడం అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3 రన్నింగ్ నడుస్తుంది మేడం. బయట యూట్యూబ్లో పాడడానికి 3 సంవత్సరాలు అవుతుంది. ఇక చిన్నప్పటి నుంచి వస్తాయి, అమ్మకు వస్తాయి పాటలు. అమ్మ ద్వారా నాకు వస్తాయి. అమ్మకు వచ్చేటి నాకు వస్తాయి, నాకు వచ్చేటి అమ్మకు వస్తాయి. అంటే అమ్మని చూసి నేను నేర్చుకున్నా మేడం. మీ అమ్మగారు కూడా పాటలు బాగా పాడతారు. అమ్మ ఏ పాట అంటే ఆ పాట పాడతారు. ఇప్పుడు మీరు రీసెంట్గా ఏ పాట పాడారు? రీసెంట్గా బోనాల సాంగ్ వాడినా మేడం. ఓకే. బోనాల పండగ కదా, బోనాల పాటతో మొదలు పెడతాం మన ఇంటర్వ్యూ. పాడండి ఒకసారి. అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. వేడి కొండల పైన నువ్వుంటివమ్మ, వేడి కొండల కింద నేనుంటినమ్మ. వేడి కొండల పైన నువ్వుంటివమ్మ, వేడి కొండల కింద నేనుంటినమ్మ. అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. వేడేడు లోకాలు అమ్మ దుర్గమ్మ, 7 పాయల తల్లి తల్లి దుర్గమ్మ. వేడు లోకాలు అమ్మ దుర్గమ్మ, 7 పాయల తల్లి తల్లి దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. పులి మీద వచ్చినవు అమ్మ దుర్గమ్మ, మా పూజలందుకో తల్లి దుర్గమ్మ. పులి మీద వచ్చినవు అమ్మ దుర్గమ్మ, మా పూజలందుకో తల్లి దుర్గమ్మ. ఏ పాకురిల్లలే అమ్మ దుర్గమ్మ, ఎండిది జౌడిక తల్లి దుర్గమ్మ. ఏ పాకురిల్లలే అమ్మ దుర్గమ్మ, ఎండిది జౌడిక తల్లి దుర్గమ్మ. ఏ పాకురిల్లలే అమ్మ దుర్గమ్మ, ఎండిది జౌడిక తల్లి దుర్గమ్మ. పత్తాకురిల్లలే అమ్మ దుర్గమ్మ, పౌడిది జౌడిక తల్లి దుర్గమ్మ. పత్తాకురిల్లలే అమ్మ దుర్గమ్మ, పౌడిది జౌడిక తల్లి దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ పౌడిది బోనము అమ్మ దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. కరణించు బెజవాడ కనక దుర్గమ్మ, కరణించు బెజవాడ కనక దుర్గమ్మ. బోనాల పాట చాలా చక్కగా పాడారండి. ఏ ఛానల్లో పాడారు? సింగర్ అరుణ అని నాకు ఛానల్ ఉంది మేడం. నేను నా ఛానల్లో వాడిన. ఎవరు రాసుకున్నారు ఇది? నేనే రాసుకున్నా మేడం. నేనే రాసుకున్నా. ఓన్గా 20 సాంగ్స్ బయటికి రిలీజ్ చేసిన మేడం యూట్యూబ్లో. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. కొంచెం ఫస్ట్ ఇబ్బంది ఉండే, ఇప్పుడు మంచిగానే చాలా బెటర్. ఓకే, మంచిగానే పాడగలను. స్టార్టింగ్ ఏ సంవత్సరం నుంచి పాటలు పాడటం మొదలు పెట్టారు మీరు? 2002 నుంచి. అప్పటి నుంచి ఇలాంటి పాటలేనా, లేకపోతే పల్లె పాటలు, బతుకమ్మ సాంగ్స్, ఏవి ఏ మూమెంట్ వస్తాము? అంటే అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఆ అమ్మాయి కాటికెళ్ళే వరకు ఒక్కొక్క పాట ఉంటుంది. పుట్టినప్పుడు లాలి పాట పాడుతుంది, తర్వాత కొంచెం ఎదిగేటప్పుడు అడుగులేసేటప్పుడు ఒక పాట ఉంటుంది, మళ్ళీ ఆ పిల్ల పెద్ద మనిషి అయినప్పుడు ఒక పాట ఉంటుంది, పుట్టినరోజుకి ఇంకొక పాట ఉంటుంది, పెళ్ళికి గుమ్మం దాటించినప్పుడు, ఒకవేళ ఏదైనా పొలంలో పని చేసినప్పుడు ఇంకొక పాట. అలా ప్రతి దానికి ఒక్కొక్క పాట ఉంది కదా తెలంగాణ సంస్కృతిలో. ఇప్పుడు లాలి పాటలు ఏమన్నా పాడతారా మీరు? పాడతాం మేడం. పాడండి ఒకసారి మాకోసం. జో అచ్చి జోనందా జో పాలాకుందా, జో అచ్చి జోనందా జో అచ్చి జోనందా జో పాలాకుందా, రాల పరమానంద రాల పరమానంద రామ గోవింద. ఉడుగు జట్టుకు ఉయ్యాల
గట్టి ఉడుగు చెట్టుకు ఉగమని మీ అమ్మ ఊరు తిరిగొచ్చు ఉగమని మీ అమ్మ పల్లెరు గాయల్లా పరుపుళ్ళు వరసి పండమని మీ అమ్మ పల్లె తిరిగొచ్చు జోచి జోనందా జోపాలాకుందా వడళ్ళు తిరిగేటి వాసాల తిరిగేటి మీసాల ఎలక పాప చేతుల గిరిక అందుకోవే ఎలక జోచి జోనందా జోపాలాకుందా రారా పరమనంద రామ గోవింద. చాలా బాగా పాడారు అరుణ గారు. అసలు మీరు పాడుతుంటే నిజంగానే నిద్ర వచ్చేసింది నాకైతే. ఇంకా ఏం పాడతారండి? మామూలు గుమ్మం దగ్గర మంగళహారతి పాట ఏమైనా పాడతారా మాకోసం? ముచ్చాల వనములోన పీటలేసిరి పిటలేసి రామునిల్లు వంగడాయన వాడి రామునిల్లు వంగడాయన సీతాదేవి మోకమెంతో సిన్నవాయన దాని గుణం సకిల గుణం సైసు జానకి పనశాలలాడుదామె పనకు జానకి వైదు కజర పండ్లు వైదు తెచ్చిరి నిన్న తిరి సందయాల ఓడు నించిరి దాని గుణం సకిల గుణం సైసు జానకి పనశాలలాడుదామె పనకు జానకి వాడి రామునిల్లు వంగడాయన సీతాదేవి మోకమెంతో సిన్నవాయన ఐదు తమలపాకులు వైదు తెచ్చిరి నిన్న తిరి సందయాల ఓడి నించిరి దాని గుణం సకిల గుణం సైసు జానకి పనశాలలాడుదామె పనకు జానకి. చాలా బాగా పాడారు అరుణ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పెళ్ళికి కూడా ఒక పాట ఉంటుంది కదా, ఇది పెళ్ళిదే. ఇది మంగళహారతి పెళ్ళికి రెండునా? పెళ్ళి గోరెంక పూ తెచ్చి గొలసల్లినాను గోపాలకృష్ణ గొలసందుకోవా గోరెంక పూ తెచ్చి గొలసల్లినాను గోపాలకృష్ణ గొలసందుకోవా బంతి పువ్వు తెచ్చి బంతల్లినాను బాలుడా నా సేత బంతందుకోవా మల్లె పువ్వు తెచ్చి మాలల్లినాను మానుడా నా సేత మాలందుకోవా సేమంత పూ తెచ్చి సెండల్లినాను సేనుడా నా సేత సెండందుకోవా. చాలా బాగుందండి అసలు పాటలో అర్థం కూడా తెలుస్తుంది కదా. మామూలు కొన్ని పాటలు అయితే అర్థం కావు, అంటే కానీ ఇంకా వివరంతో ఇప్పుడు అంటే జనరేషన్లో మేడం పెళ్ళికే ముందే పరిచయాలు ఉంటాయి. అప్పుడు అంటే నార్మల్గా ఎంగేజ్మెంట్ అట్లా అయినప్పుడు మాటలు కలవడానికి అప్పుడేమో మాటలు కలవడానికి లేదు కాబట్టి ఈ రకంగా మాటలు కలిస్తే ఆ రకంగా మాటలు కలిస్తే ఇద్దరు ఒకటవుతారు అనే దానికోసము అనబెట్టేది పిల్లని. పిల్లతోటి ఆ మాటలు పాట పాడించకుండా ఇది తెచ్చిన అది తెచ్చిన తీసుకో అనేది మాటలు కలిస్తాయి, నాకు వద్దు అన్నట్టుగా తీసుకుంటా అన్నట్టుగా ఇద్దరికి మాటలు కలిస్తాయి అనేది పాట. ఇది ఇంకేం పాటలు పాడతారు అరుణ్ గారు? మీరు పాడతా మేడం. మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి, అది పాడండి.
ఏడగానరాడే నా దొరాలెంకటేశ, గుళ్ళె ఉన్నడేమో నా దొరాలెంకటేశ, గుడిలో పట్టున్నడేమో నా దొరాలెంకటేశ. ఏడగానరాడే నా దొరాలెంకటేశ, గుళ్ళె ఉన్నడేమో గుడిలో పట్టున్నడేమో. ఏడగానరాడే నా దొరాలెంకటేశ, గుళ్ళె ఉన్నడేమో నా దొరాలెంకటేశ. ఊరెంక ఉల్లి తోటలున్నడేమో, ఊరెంక ఉల్లి తోటలున్నడేమో, ఉల్లి తోటలున్నడేమో నా దొరాలెంకటేశ. యాడగానరాడే నా దొరాలెంకటేశ. ఊరెంకలేను పిల్ల తోటల్లలేను పిల్ల, ఊరెంకలేను పిల్ల తోటల్లలేను పిల్ల, తోటల్లలేను పిల్లో నా బాల సెందురమ్మ, తోటల్లలేను పిల్లో నా బాల సెందురమ్మ. శరవెంక శనియ తోట నా దొరాలెంకటేశ, శరవెంక శనియ తోట నా దొరాలెంకటేశ. ఏడగానరాడే నా దొరాలెంకటేశ, చెరుకుల్ల ఉన్నడేమో నా దొరాలెంకటేశ. ఏడగానరాడే నా దొరాలెంకటేశ, చెరువుల్ల లేను పిల్లో నా బాల సెందురమ్మ, చెరువుల్ల లేను పిల్లో నా బాల సెందురమ్మ, చెరువుల్ల లేను పిల్లో నా బాల సెందురమ్మ, చెరువెంక లేను పిల్లో నా బాల సెందురమ్మ. ఈ పాట అంటే మీకు బాగా ఇష్టం? అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధని అనుభవిస్తూ ఉంటారు కదా, అలా ఏదైనా బాధలో పాడుకున్న పాట ఏదైనా ఉందా? నాకుంది మేడం. నాకు భర్త లేడు, 2 ఆడపిల్లలు 1 బాబు. నా భర్త చనిపోయి 11 ఏళ్ళు అవుతుంది. మా అమ్మ వాళ్ళు నాకు 12 ఏళ్ళకి పెళ్లి చేసిర్రు. 12 ఏళ్ళ? 12 ఏళ్ళకి పెళ్లి చేస్తే 16 ఏళ్ళల్లో నాకు 3 కంప్లీట్గా బాబు పుట్టేసారు. అట్లా గర్భసంచి అని ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ అయిపోయింది. 18 ఏళ్ళల్లో మా ఆయనే చనిపోయిండు. నాకు 18 ఏళ్ళల్లో మా ఆయనే యాక్సిడెంట్ అయి చనిపోయిండు సిటీలో. ఇంకా అప్పటి నుంచి నేను పిల్లల పోషించుకొని, ఎలా అమ్మా మరి ఇదంతా? కూలీ చేస్తేనే బతుకు మేడం. నాకు కూలీ చేస్తే నా 3 పిల్లల పోషించుకోవాలి. ఇప్పుడు ఏం చదువుతున్నారు వాళ్ళు? మా పాప, ఒక పాప 6 చదువుతుంది, బాబు 5 చదువుతుండు, చిన్న పాప 2 చదువుతుంది. ఇక వాళ్ళని పోషించుకోవాలి మేడం నేను. కాకపోతే ఎట్లనన్నా బతికేయగలుగుతానేమో, నాకు వస్తాయి కదా అనేసి ఈ ఫీల్డ్లోకి వచ్చినా మేడం. ఇప్పుడంతా బాగానే ఉంది ఇందులో? ఇంకంటే పోషించుకోగలుగుతున్నా మేడం. అంటే కష్టం. ఇప్పుడు పనికోతేట్లను ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఊర్లో పని ఉంటుంది మేడం. వర్షాకాలం వస్తే ఊర్లో పని దొరుకుతుంది. రోజు 300 కూలి ఇస్తారు. పొద్దుంతా పోయి 300 సంపాదిస్తే నా బిడ్డలా బతికిస్తా మేడం. అట్లా అలా బాధలో పాడుకున్న రాసిన పాట ఏదైనా ఉంటుంది? అంటే నార్మల్గా నేను 2 లైన్లు ఊకే ఎప్పుడు వాడుకుంటా. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు వాడి జన్మ నాకు, వాయి దేవుడా ఎట్ట రాసినవు పాడు రాత నాకు. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు వాడి జన్మ నాకు, వాయి దేవుడా ఎట్ట రాసినవు పాడు రాత నాకు. 16 ఏండ్లు నిండని నాకు పెండ్లి చూపులాయే, ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడగరాయే, నా తోడు నిలువరాయే. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినవు వాడి జన్మ నాకు, వాయి దేవుడా ఎట్ట రాసినవు పాడు రాత నాకు. అంటే ఇది మదర్ పియ వాడింది. చిన్నప్పటి నుంచి నాకు ఈ పాట అంటే ఇష్టం. ఇంకా మా ఆయన అనిపోయినాక ఎక్కువ వాడతా బాగా. ఇంకా నా సొంతంగా మా ఆయన కోసం, నా కోసం, నా ఉన్న కష్టాల కోసం ఒక పాట రాసుకున్న, యూట్యూబ్లో కూడా పెట్టిన. పెద్దల్లా నాటిది జయరామో రామ, పెళ్ళిళ్ళు చేసిరన్న జయరామో రామ. పెద్దల్లా నాటిది జయరామో రామ, పెళ్ళిళ్ళు చేసిరన్న జయరామో రామ. కన్నవారి వింటికెళ్ళి జయరామో రామ, కొన్నవారి వింటికొస్తే జయరామో రామ. కొన్నవారి కండ్లు మండ జయరామో రామ, కన్నా కష్టపెట్టిరన్న జయరామో రామ. పెట్టిన బొట్టులేమో జయరామో రామ, పేడన్నా ఎత్తలేదే జయరామో రామ. కట్టిన తాలేమో జయరామో రామ, కలనన్నా తప్పలేదే జయరామో రామ. అత్తింటిలోనే నన్న జయరామో రామ, అరవా కోసం వచ్చే తండ్రి జయరామో రామ. అయ్యయ్యో దేవుడా జయరామో రామ, నాదేమీ రాతయ్యా జయరామో
ఇంకేమైనా ఉన్నాయా అరుణ గారు మీకు బాగా నచ్చినవి? ఉన్నాయి మేడం. పాడండి. పోతున్నా పోతున్నా పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, పోతున్నా పోతున్నా పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, నేనెళ్ళి పోతున్నా పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, నేనెళ్ళి పోతున్నా పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, ఆలియారోడెంట పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, నేనెళ్ళి పోతున్నా పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, నీ చిలుక పండ్లల్లా పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, నన్ను మల్కారియరాదే పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, నీ అంశానాడి కల్లా పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, నన్ను సగాదోలరాదే పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, నీ బొద్ది సేతుల్లా పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, నన్ను సగాదోలరాదే పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, వాలియారోడెంట పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ, నేనెళ్ళి పోతున్నా పిల్లో నాయాలి నా నిర్వాలమ్మ. చాలా బాగా పాడారు అరుణ గారు. అసలు ప్రతి పాటకి ప్రాణం పోస్తున్నారు కదా. కష్టం వల్ల ఉన్నా మేడం, నేను కష్టం వల్ల ఉన్న వాటికి కష్టంతో కూడిన పాటలేవి, నార్మల్గా రాసుకున్న పాటలు కావు. కాకపోతే కష్టపడుతుంటే ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క ముక్క రెడీ అయిన పాట మేడం. నేను నాకు చదువు రాదు, ఏ ముక్క ఎప్పుడు ఏం రాయాలనేది, కాకపోతే నాకు కష్టం ఇట్లుంటుంది కాబట్టి దానివల్ల పాట రెడీ అవుతుంది. ఎలా గుర్తుపెట్టుకుంటావు ఇవన్నీ లిరిక్స్? ఇట్లా గుర్తు అంటే బాధతో కూడిన పాటలుగా మేడం. పల్లె పనులు వేసుట, పొలాలు పనుకోతే ఇక నేను పాటతో పాటు పని కష్టమైనప్పుడు ఇక పాటనే. పొలం పాట ఒకటి పాడతారా అరుణ గారు మా కోసం? వాకు తోట వలము తోట బావయ్య వందమైన చెరుకు తోట బావయ్య, వాకు తోట వలము తోట బావయ్య వందమైన చెరుకు తోట బావయ్య, చెరుకు తోటల సిలికలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య, చెరుకు తోటల సిలికలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య, బొడివనేలు వడ్డమేసి బావయ్య బొడ్డి గింజలెగురేతో బావయ్య, బొడివనేలు వడ్డమేసి బావయ్య బొద్ది గింజలెగురేతో బావయ్య, వాకు తోట వలము తోట బావయ్య అందమైన బంతి తోట బావయ్య, వాకు తోట వలము తోట బావయ్య అందమైన బంతి తోట బావయ్య, బంతి తోటల బసలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య, బంతి తోటల బసలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య, సిటికనేలు వడ్డమేసి బావయ్య సింత గింజలెగురేతో బావయ్య, సిటికనేలు వడ్డమేసి బావయ్య సింత గింజలెగిరేతో బావయ్య, మాకు తోట వలుపు తోట బావయ్య అందమైన మల్లె తోట బావయ్య, మల్లె తోటల మనసు కుదురే బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య, మల్లె తోటల మనసు కుదురే బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య. చాలా బాగా పాడారు అరుణ గారు. మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. నమస్కారం మేడం. ధన్యవాదాలు. నమస్కారం.